ఖర్చు గురించి ఆలోచించకుండా వరద బాధితుల ఇక్కట్లు తీరుస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అందించే నిత్యావసర కిట్లను డిమాండ్ చేసి తీసుకోవాలని సూచించారు. కష్టతరమైన ఇంటింటికి వెళ్లి నిత్యావసరాలు పంపిణీ చేస్తామన్నారు. బుడమేరుకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. డబ్బు ఎంత అవుతుందనే కంటే ఎంతమంది ఇబ్బందులు తొలగించామన్నదే తమకు ముఖ్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 6,880 కోట్ల రూపాయల నష్టం అంచనాతో కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ ప్రాథమిక నివేదిక పంపామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. బుడమేరుకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కార్యాచరణ రూపొందుతోందని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో ఎవరైనా మోసగిస్తుంటే చొక్కా పట్టుకుని నిలదీసి తీసుకోండని తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అందించే నిత్యావసర కిట్లు ఎవరికి అందకపోయినా డిమాండ్ చేసి మరీ తీసుకోండని తెలియజేశారు. ఇంటింటికి నిత్యావసరాలు ఇవ్వాలని 75% మంది కోరుకుంటున్నారన్నారు. కష్టతరమైన ఇంటింటికి వెళ్లి నిత్యావసరాలు పంపిణీ చేస్తామని తెలియజేశారు. ఇవాళ రేపట్లో ఇంటింటికి నిత్యావసరాల పంపిణీ పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇళ్లకు అవసరమైన నైపుణ్యం ఉన్నవారి కోసం అర్బన్ కంపెనీతో సమీక్షించామని, అర్బన్ కంపెనీకి విజయవాడలో తక్కువ మంది నిపుణులు ఉన్న ప్రభుత్వం శిక్షణ ఇచ్చిన వారికి అనుసంధానిస్తామని తెలియజేశారు. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సబ్సిడీ భరించి తక్కువ ధరకే వివిధ సేవల్ని నిపుణుల ద్వారా అందిస్తామని వెల్లడించారు. క్షేత్రస్థాయి పర్యటనలో చాలా మంది ఉపాధి కల్పించమని కోరుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. వీలైనంత ఎక్కువ మందికి భౌతికంగా, వర్చువల్గా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. వివిధ కేటగిరీల వారికి రేపటి నుంచి శిక్షణ ఇస్తామన్నారు. వారం రోజులు టార్గెట్గా పెట్టుకుని రేపటి నుంచి ఇన్సూరెన్స్ సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు. వరద సాయం అందరికీ అందకుండా వైఎస్ఆర్సీపీ ఏమైనా కొన్ని అసాంఘిక బ్యాచ్లను పంపుతోందా అనే అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. బ్యారేజ్కి కొట్టుకొచ్చిన బోట్ల విషయంలోనూ ఈ కుట్రకోణం అనుమానాలు బలపడుతున్నాయన్నారు. ఒక్క డ్రైన్ రిపేర్ చేయలేదు, ఒక్క వర్క్ చేయలేదు, ఒక ప్రాజెక్టులో ఒక షట్టర్ మెయింటైన్ చేసే పరిస్థితి, గేట్లు కూడా మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం గడిచిన ప్రభుత్వంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయినా, 2 సార్లు గుండ్లకమ్మ గేట్లు పోయినా, ఒలిచెంతల గేట్లు పోయినా మెయింటెనెన్స్కి ఒక్క పైసా పెట్టలేదు. ఈ యొక్క బుడమేరుకైతే 5 వర్కులు శాంక్షన్ చేశాం. ఈ 5 వర్కులు నిలిపేశారు. ఇంకొక పక్కన బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్, ఎక్కడ చూసినా కబ్జాలమయం అయిపోయింది. ఎక్కడ చూసినా వీళ్ళ ఇష్ట ప్రకారం ఇళ్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికక్కడ నీళ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి, నీళ్లు పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా చాలా డిఫికల్ట్గా ఉంది. ఇంకొక పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు, ఆ రోజు ఏదైతే స్టామ్ వాటర్ డ్రైన్ కోసం డబ్బులు ఇచ్చారు, 500 కోట్లు ఇచ్చారు. ఆ 500 కోట్లలో 100 కోట్లు ఎంతో ఖర్చు పెట్టాం. అప్పుడు మిగిలిన డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఖర్చు పెట్టకుండా దాన్ని నిర్లక్ష్యం చేశారు. బుడమేరు క్లోజ్ చేసినప్పటికీ 1.01 టీఎంసీ నీళ్లు విజయవాడలో ఉన్నాయి. ఈరోజు మళ్లీ వర్షం పడింది. ఆ వర్షం పడింది కాబట్టి మళ్ళా నీళ్లు పెరిగాయి. ఇన్ఫ్లో ఆగిపోయింది, అవుట్ఫ్లో పెంచాం. కానీ రెయిన్ వల్ల మళ్ళా స్టాగ్నేషన్కి వచ్చి ఇప్పుడు 1.2 1.02 ఆర్ 1.03 టీఎంసీ నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా, బుడమేరు ముంపుకు గురికాకుండా శాశ్వత పరిష్కారం ఇచ్చే బాధ్యత. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం ఒక ప్రణాళిక తయారు చేస్తాం. దాని ప్రకారం ముందుకు పోతాం. కమ్యూనికేషన్ నెట్వర్క్ పెరిగింది, టెక్నాలజీ చాలా పవర్ఫుల్గా తయారైంది. వర్చువల్గా, రియల్ టైమ్గా పనిచేసే ఫిజికల్గా, వర్చువల్గా పనిచేసే అవకాశాలు వచ్చేసాయి. దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని కూడా ఏ విధంగా చేయాలనో ఇప్పుడు డ్రోన్స్ ఉపయోగించాం, సీసీటీవీ కెమెరాలు ఉపయోగిస్తున్నాం, లేదంటే ఫోన్ ద్వారా ఉపయోగించుకుంటున్నాం. అదే సమయంలో క్లౌడ్లో ఉండే నాలెడ్జ్ అంతా ఓబరైజేషన్ చేసుకుని తద్వారా బెటర్ డెసిషన్స్, ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్గా చేసే పరిస్థితికి వస్తున్నాం. ఎన్యూమరేషన్ అయిన తర్వాత యాక్చువల్గా వస్తుంది. ఫస్ట్ మనం రిపోర్ట్ పంపించకపోతే ప్రిలిమినరీ రిపోర్ట్ మనకు డబ్బులు వచ్చేందుకు లేట్ అవుతుంది. వీఆర్ రిక్వెస్టింగ్. నిన్న కూడా కావాలని కొంతమంది వక్రీకరించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ కమిషన్ ప్రకారం
75-25% ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో డిసైడ్ చేస్తారు. కూటమి ప్రభుత్వం ఎంతో కష్టపడి ఆర్మీ సాయంతో బొడమేరు 3 గంటలు పూడ్చేసరికి కాస్త ఊపిరి పీల్చుకున్న నగరవాసులకు వర్షం భయం వెంటాడుతుంది. దీంతో క్రమంగా బొడమేరుకు వరద పెరుగుతుంది. దీనికి తోడు భారీ వర్షాలకు పులివాగు ప్రవాహం కూడా పెరిగిపోతుంది. పులివాగు దాటికి బొడమేరు మరింత పొంగి ప్రవహిస్తోంది. వరద తగ్గాయి అనుకునే లోపే మళ్లీ బొడమేరు భయపెడుతోంది. దీంతో ప్రాణాల అరచేతిలో పెట్టుకుని జనాలు బతుకుతున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఎంతో కష్టపడి ఆర్మీ సాయంతో బుడమేరు 3 గంటలు పూడ్చేసరికి కాస్త ఊపిరి పీల్చుకున్న నగరవాసులకు గంటల వ్యవధిలోనే మరో షాకింగ్ న్యూస్ వచ్చేసింది. విజయవాడ నగరంలో నిన్నటి నుండి మళ్లీ వర్షం కురుస్తోంది. దీంతో క్రమంగా బుడమేరుకు వరద పెరుగుతోంది. దీనికి తోడు భారీ వర్షాలకు పులివాగు ప్రవాహం కూడా పెరిగిపోయింది. పులివాగు ధాటికి బుడమేరు మరింత పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఇప్పటికే పూడ్చిన 3 గంటలను యుద్ధ ప్రాతిపదికన అధికారులు మరింత ఎత్తు పెంచుతున్నారు. అర్ధరాత్రి నుంచి దగ్గరుండి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పనులు పర్యవేక్షిస్తున్నారు. హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు చేరవేస్తున్నారు. ఈ ప్రక్రియను కలెక్టర్ సృజన దగ్గరుండి చూస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే పులివాగు వరద ధాటికి 3 ఇరిగేషన్ అధికారులు చిక్కుకుపోయారు. ఎప్పుడేం జరుగుతుందో అని బెజవాడ వాసులు మరింత భయపడిపోతున్నారు. అసలే వరద భయంతో బిక్కుబిక్కుమంటున్న విజయవాడ ప్రజలను వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలపడింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్ల మధ్య చిక్కుకున్న బోట్లను తొలగించేందుకు ఇంజనీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కీలకమైన 67, 69 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను కన్నయ్య నాయుడు సారథ్యంలో అధికారులు విజయవంతంగా అమర్చారు. పైనుంచి జోరు వర్షం కురుస్తున్నా, కింద 1.5 క్యూసెక్ల నీటి ప్రవాహం ఉన్నా తాడు, క్రేన్ల సాయంతో రంగంలోకి దిగి సాహసోపేతంగా పనిచేస్తూ శబాష్ అనిపించుకుంటున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. సాగు ప్రాజెక్టుల గేట్ల నిపుణుడు, ప్రభుత్వ సలహాదారు కన్నయ్య నాయుడు మార్గదర్శకంలో గేట్ల మార్పిడి ప్రక్రియ వేగంగా సాగుతోంది. అపార అనుభవం ఉన్న బెకమ్ ఇన్ఫ్రా సంస్థకు ప్రభుత్వం మరమ్మతులు పనులు అప్పగించింది. ఈ నెల 5న ఉదయం 10 గంటలకు పనులు ప్రారంభించగా తొలి రోజే 69 గేటు కౌంటర్ వెయిట్ను భారీ క్రేన్ల సాయంతో తొలగించారు. మరుసటి రోజు రేయింబవళ్లు పనిచేసి మరో కౌంటర్ వెయిట్ను తొలగించారు. హైదరాబాద్ నుంచి భారీ వాహనాల్లో తీసుకువచ్చిన 4.5 టన్నుల బరువున్న 3 కౌంటర్ వెయిట్లను 67, 69వ గేట్ల వద్దకు తరలించి బిగించారు. కేవలం 48 గంటల్లోనే దెబ్బతిన్న 2 గేట్ల కౌంటర్ వెయిట్లను తొలగించడం సహా కొత్త వాటిని విజయవంతంగా అమర్చేశారు. క్రేన్ల సహాయంతో కౌంటర్ వెయిట్లపై కూర్చున్న ఇంజనీరింగ్ సిబ్బంది కాంక్రీట్ను నింపుతున్నారు. కాంక్రీట్ను రోజంతా ఉంచిన తర్వాత గట్టిపడిన అనంతరం నూతన కౌంటర్ వెయిట్ల సాయంతో 67, 68 గేట్లను ఎత్తడం, దించడం చేయనున్నారు. దెబ్బతిన్న 70వ గేట్ వద్ద కౌంటర్ వెయిట్ను మార్చి అమరుస్తామని కన్నయ్య నాయుడు తెలియజేశారు. డేట్ 9 అంటే బోట్లు ఎప్పుడు తొలగించే అవకాశం ఉంది? బోట్లు గేట్లు ఆపరేషనల్ అయినాక బోట్లు తొలగించేది ఇస్తారు. ఎందుకంటే బోట్లు చాలా పొడవుగా ఉండి ఒకదాని మీద ఒకటి పడి ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పట్టచ్చు. అది టైం మాత్రం మేము కన్ఫర్మ్ చేయలేము. ఇప్పుడు అది ట్రయల్ అండ్ ఎర్రర్లోనే చేయాలి. అది మా వాళ్ళు 2-3 ఆల్టర్నేటివ్ అనుకున్నాము. ఫస్ట్ ఆల్టర్నేటివ్లో సక్సెస్ అయితే 2 రోజుల్లో అయిపోతుంది, లేదంటే ఇంకా మళ్ళీ 2 రోజులు లాగుతుంది. అదే అనమాట. ఎంత పెరిగినా కానీ 12 లక్షల వరకు ప్రాబ్లం లేదు. ఆ తర్వాత పెడితే భగవంతుడు అందరూ దుర్గమ్మని 12 లక్షలు దాటకుండా చూసుకోమని చెప్తాము. ఇప్పుడు 12 లక్షలు పంపించాం కదా, మొన్న ఏం కాలేదు కదా. దాటితే చెప్పలేము కదా, ఇప్పుడు మన చేతుల్లో లేదు. మేమంటే ఇప్పుడు మాతో కూడా డిజైన్ చేసిన రిటైర్డ్ అయిన చీఫ్ ఇంజనీర్లు సివిల్ వర్క్ 12 లక్షలు చేసినామని ఆ రోజు కన్ఫర్మ్ చేసిన దానివల్లనే మనం ఏం చేసామంటే నేను కన్ఫర్మ్ డ్యామ్ సేఫ్టీకి కన్ఫర్మ్ చేసిన లాస్ట్ ట్యూస్డే వచ్చి ఇదేం ప్రాబ్లం లేదని. మళ్ళీ మనకు 11.8 నుంచి మళ్ళీ తగ్గుముఖం పట్టింది. సో మనం పనులు చేయగలిగాము, కంప్లీట్ చేసాం. ఇప్పుడు మళ్ళీ 12 లక్షలు దాటితే మీకు డ్యామ్ కన్నా మీ కరకట్లన్నీ దిగిపోతాయి. అది ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఆల్రెడీ కొన్ని చోట్ల భవానీపురం లాగా కరకట్లంతా తగ్గించేశారు. కొన్ని శాండ్ మైనింగ్ అదంతా అప్రోచ్లంతా కరకట్లు తగ్గించారు. అవన్నీ ప్రాబ్లం అవుతుంది. ఈ ఫోర్స్కి మీరు ఎంత
లోకల్ మట్టి వేసినా కానీ నిలయదు. అది సెట్ చేయాలి బాగా. రోడ్ రోలర్ అదేసి రోడ్ రోలర్ ఇప్పుడు బండ్లు బావు కరకట్ట మీద, అవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇంకా భగవంతుడిని ప్రార్థించేది తప్పితే మనం ఇంకేం చేయలేము. ఇప్పుడు పాత విరిగిపోయిన వాటిని మొన్న పూర్తిగా 67-69 గంటల్లో క్లియర్ చేసామండి. ఇప్పుడు నిన్న కొత్తగా తయారయ్యి వచ్చినవి వాటిని అమర్చడం కూడా జరిగింది. దాన్ని 17 టన్నులకి ఇంక్రీజ్ చేయాలి. 4.5 టన్నులు ఉంది. అవి పనులు జరుగుతూ ఉన్నాయి. మధ్యాహ్నానికి కంప్లీట్ అవుతున్నాయి. అట్లాగే ఉండి అతి జాగ్రత్త గేట్ను కూడా ఫ్లడ్కి డిశ్చార్జ్కి ఏ ప్రాబ్లం లేకుండా ఆ గేట్ను కూడా లిఫ్ట్ చేసి ఉన్నాము. ఇప్పుడు రేపు మార్నింగ్ కల్లా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రకృతి అనుకూలిస్తే ఏ వర్షం అది భారీ వర్షం లేకుండా ఉంటే వీలైనంత త్వరగా, ఎంత త్వరగా కంప్లీట్ అయితే అంత త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నాం. అట్లాగే 70వ గేటుకు కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. నగరంలోని సింగనగర్ చుట్టుపక్కల వరద క్రమంగా తగ్గుతుందని మంత్రి నారాయణ తెలిపారు. బుడమేరు వరదకు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. బుడమేరు రిటైనింగ్ వాల్ నిర్మించే ప్రతిపాదన చేస్తున్నట్లు చెప్పారు. వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి నారాయణ పర్యటించారు. ఇంద్రనాయక్ నగర్లో పరిస్థితులను పరిశీలించారు. బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆహారం పంపిణీ, తాగునీరు సరఫరా గురించి ఆరా తీశారు. బుడమేరు వరదకు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. బుడమేరు రిటైనింగ్ వాల్ నిర్మించే ప్రతిపాదన చేస్తున్నట్లు చెప్పారు. జలవనరుల కాలువల ఆక్రమణల వల్ల వరద తీవ్రత పెరిగిందని వ్యాఖ్యానించారు. బాధితుల కంటే 5 రెట్లు ఎక్కువ ఆహారం పంపిణీ చేయాలని సీఎం చెప్పారన్నారు. బుడమేరు గండ్లు పూడ్చినందున మళ్లీ వరద వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు. ప్రజలు వరద గురించి ఎలాంటి ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం శుభ్రం చేస్తోందని నారాయణ తెలియజేశారు. వాటర్ పోవడానికి కన్వీనియంట్గా గత ఎప్పటి నుంచో ఆ యొక్క వెడల్పు లోతు పెట్టారు. కానీ ఏమైందంటే ఇరిగేషన్ కెనాల్స్ని ఆక్యుపై చేసుకోవడం వల్ల ఆ యొక్క ఎక్సెస్ వాటర్ అయిపోయి అది బండి దాటి బయట ఊరికి పడుతుంది. ఇక్కడ దాని మీద నిదానంగా ఎక్సర్సైజ్ చేస్తాం, తొందర లేదు, నిదానంగా ఎక్సర్సైజ్ చేస్తాం. అయితే దీనికి ముఖ్యమంత్రి గారు ఆ రోజు యాక్చువల్గా ఫస్ట్ డే ఫ్లడ్ వచ్చినప్పుడు సింగనగర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చారు. ఆ రోజు నేనే యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి దగ్గర చెప్పాను. ఆ రోజు నుంచి యాక్చువల్గా నేను కలెక్టరేట్లోనే ఉండి ఇవన్నీ పర్యవేక్షిస్తానంటూ చేసి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ప్రతిరోజు మంత్రులు, అధికారులు అందరూ కూడా వాటిలో చూస్తే 6 అడుగులు అంటే గ్రౌండ్ ఫ్లోర్ కూడా మునిగిపోయి అయిపోయి ఉన్నాయి. అయితే ఫుడ్ సప్లై ఫస్ట్ ఇంపార్టెంట్. ఇమీడియట్గా మనం చేయగలిగింది ఏంటంటే వాడు ఫుడ్, వాటర్. రోజు దాదాపు మొన్నటి వరకు అయితే 12 లక్షల ఫుడ్ కూడా ఇచ్చాం. ఒకరోజు 26 లక్షల వాటర్ ప్యాకెట్స్ ఇచ్చాం. ఒక 8 లక్షల మిల్క్ ప్యాకెట్స్, 8 లక్షల బిస్కెట్స్ ఇచ్చాం. అయితే కొన్ని ఏరియాలో మాకొద్దు, పెట్టొద్దు, సప్లై చేయొద్దు, అవసరం లేదంటే యాక్చువల్గా ఇప్పుడు రెడ్యూస్ చేసి 4 లక్షల ఫుడ్ ప్యాకెట్స్, 12 లక్షల వాటర్ ప్యాకెట్స్ 3 టైమ్స్, 8 లక్షల బిస్కెట్స్ సప్లై చేస్తున్నాం. అయితే కొన్ని ఏరియాలు అంటే న్యూ ఆర్ఆర్ నగర్ కావచ్చు, పాయకరావుపేట కావచ్చు, పాయకరాపురం అంటారు, తర్వాత వచ్చి సింగ్ నగరు, ఇందిరానాయక్ నగర్, వీటిల్లో వాటర్ ఇంకా ఎక్కువ ఉంది. అక్కడికి ఫుడ్ తీసుకురాగానే పొట్లాలు కొంత ఎత్తపోతున్నారు. ఒక్కొక్కరు నేను సింగ్ నగర్ నేను చూసా, ఒక్కొక్కరు 3-4 కూడా ఎత్తపోతున్నారు. సేఫ్ సైడ్. రేపు ఉదయం ఎలా ఉంటుందో, రేపు ఉదయం ఫుడ్ వస్తుందో రాదో వాళ్ళు అడిగాను నేను. కొంత ఏమయ్యా 2-3 ఎత్తపోతున్నారు, ఎందుకు ఎత్తపోతున్నా అంటే రేపు ఉదయం వస్తుందో రాదో వాళ్ళ ఆలోచనలో తప్పు లేదు. ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ఈ స్పెషల్ ఆఫీసర్స్ ఏ వార్డుకి ఎంత అడిగితే దానికి డబుల్ ఇస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి శాంతినగర్ వద్ద బుడమేరు కరకట్ట పనులు కొనసాగుతున్నాయి. నిన్న సాయంత్రానికే 3 గంటలు పూడ్చివేసిన బుడమేరుకు వరద వస్తుండటంతో కరకట్ట మరో 4 అడుగులు ఎత్తు పెంచడం కోసం యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. 2వ లేయర్ పనులు జరుగుతున్నాయి. నిన్నటి నుండి కురుస్తున్న వర్షంతో పైనుండి బుడమేరుకు వరద కొనసాగుతుంది. 3 అడుగుల మేర బుడమేరు ప్రవహిస్తుంది. సుమారు 3000 క్యూసెక్ల నీటి ప్రవాహం ఉంది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రంతా వర్షంలోనే దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. వరద ముంపు ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి సవిత హామీ ఇచ్చారు. పాత రాజరాజేశ్వరిపేటలోని వరద ముంపు ప్రాంతాలలో స్థానిక టీడీపీ నేత ఎంఎస్ బేగ్తో కలిసి ఆమె పర్యటించారు. 6 రకాల నిత్యావసర వస్తువులు ఇస్తున్నామని, ముంపు నుండి ఆర్ఆర్పేట కోలుకుంటుందని చెప్పారు.
పాత రాజరాజేశ్వరిపేటలోని వరద ముంపు ప్రాంతాలలో స్థానిక టీడీపీ నేత ఎంఎస్ బేగ్తో కలిసి మంత్రి సవిత పర్యటించారు. బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి ఆహార పొట్లాలు, పాలు, నీరు పంపిణీ చేశారు. ప్రభుత్వమే ఇళ్లు, వీధులు శుభ్రం చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. 2 రోజుల్లో అంతా శుభ్రం చేస్తామని, వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. 6 రకాల నిత్యావసర వస్తువులు ఇస్తున్నామని అన్నారు. ఆహారం, పాలు అన్ని అందుతున్నాయని పాత రాజరాజేశ్వరిపేట వాసులు సంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు సేవలపై స్థానికులు ప్రశంసల జల్లు కురిపించారు. అనంతరం 35 గజాల రోడ్డు, శాంతినగర్ రైల్వే ట్రాక్ పక్కనున్న అవుట్ టు ఫాల్ డ్రైనేజీ కాలువను మంత్రి సవిత పరిశీలించారు. మైలవరం నియోజకవర్గంలో అధిక వర్షాల కారణంగా చాలా చెరువులు తెగిపోయాయని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో చాలా చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయని, కొన్ని చోట్ల చెరువులకు అలుగులు పెద్దవి చేసి వరద నీరు పోయేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. వరద నీరు పోయేందుకు అలుగుల వద్ద అప్రమత్తంగా ఉంటూనే గండ్లు పూడ్చాలని సూచించారు. దీనిపై రైతులందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అధికారుల ఎస్టిమేట్ ఉన్నా లేకున్నా గండ్లు పూడ్చాలని పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గ రైతు ప్రతినిధులకి, గ్రామ నాయకులకి అందరికీ నమస్కారం. ఇప్పటికే అధిక వర్షాల వల్ల మన చాలా గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు తెగిపోవటమో, లేకపోతే మనమే కొన్ని చోట్ల అలుగులు వెడల్పు చేసి తెక్కకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల వల్ల మళ్ళా మిగిలిపోయిన చెరువులు కూడా తెగిపోయే పరిస్థితి వచ్చింది. దయచేసి వాటి మీద దృష్టి పెట్టండి. ఎక్కడన్నా అలుగులు పక్కన కనుక కొంచెం వెడల్పు చేసి నీరు తగ్గించాల్సి వస్తే తగ్గించే కార్యక్రమాన్ని దగ్గరుండి గమనించుకోండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. లేకపోయిన పక్షంలో ఉన్న చెరువుల్లో నీళ్ళన్నీ పోయి మనం ఇబ్బంది పడతాం. అలాగే తెగిపోయిన చెరువులకు సంబంధించి రైతు నాయకులు, గ్రామస్తులు, అలాగే గ్రామ నాయకులు అందరూ కలిసి సమన్వయం చేసుకొని దయచేసి తక్షణం తాత్కాలిక మరమ్మతులతో పూడికలో మనం అడ్డుకట్ల వేసి నీటిని రాబోయే రోజుల్లో మళ్ళీ వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే ఈ వరద ప్రభావం తగ్గగానే మళ్ళీ రైతన్నలకు నీళ్లు కావాలి కాబట్టి దయచేసి మీ అందరికీ నేను నమస్కరించి మరీ చెప్తా ఉన్నాను. మీరు వెంటనే చెరువుల్ని పరిరక్షించుకునే కార్యక్రమం మీద దృష్టి పెట్టండి. నేను అధికారులందరికీ తెలియజేశాను. ఎక్కడైతే గండ్లు పడి నీరు పోయే పరిస్థితి వచ్చిందో అలుగులు పెట్టండి. గండ్లు పడి తెగిపోయి నీళ్ళన్నీ బయటికి పోతా ఉంటే వాటికి అడ్డుకట్ల వేయండి. వాటికి రావాల్సిన నిధులన్నీ మీరు దయచేసి అక్కడ వీడియోలు, ఫోటోలు వివరంగా తీయండి. ఎందుకంటే ఇది చాలా యుద్ధ ప్రాతిపదికన జరగాల్సిన పని కాబట్టి అధికారులు వచ్చి ఎస్టిమేట్ చేసే టైం లేదు. మీరే ఫోటోలు, వీడియోలు తీసి పనులు ప్రారంభిస్తే అధికారులు వచ్చి ఎస్టిమేట్ చేసుకుంటారు. ఈరోజు అన్ని ప్రాంతాలకు నేను కూడా వస్తాను, అన్ని చెరువుల దగ్గరికి. అలాగే అధికారులు కూడా నేను పంపుతా ఉన్నాను. కానీ వాళ్ళందరూ కట్ల, బుడవేరు, అట్లాగే పులివాగు ఇక హడావుడి గొడవల్లో ఉన్నారు వాళ్ళు. దయచేసి మీరందరూ గమనించండి. మీకు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి. కృష్ణా జిల్లా గన్నవరం నుండి కంకిపాడు వెళ్లే ప్రధాన రహదారిలో విషాదం చోటు చేసుకుంది. పొంగి పొర్లుతున్న బుడమేరు కాలువలోకి దూసుకెళ్లిన ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. కృష్ణా జిల్లా పెడన గ్రామానికి చెందిన కలిదిండి ఫణి హైదరాబాద్ నుంచి కారులో స్వగ్రామం పెడన వెళ్తుండగా కంకిపాడు, గన్నవరం మధ్యలో ఉన్న బుడమేరు వరదలోకి దూసుకువెళ్లింది. వరద ఉధృతికి కారులో ప్రయాణిస్తున్న కలిదిండి ఫణి గల్లంతయ్యారు. గన్నవరం పోలీసులు రాత్రి ఘటనా స్థలానికి చేరుకుని నాటు పడవల సాయంతో గజ ఈతగాళ్ల చేత గాలింపు చర్యలు చేస్తున్నారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలానికి ఫణి భార్య, కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఫణి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు విషాదవదనంలో ఉన్నారు. కారులో ఆయన ఒక కారులో వెళ్ళటం జరిగింది. వెళ్తూ దారిలో కారు ఆగిపోయింది, వాటర్లో కారు ఆగిపోయింది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి చేయటము, వాళ్ళ ఫ్రెండ్ వెనక్కి వచ్చేయమంటే లేదు నేను ముందుకు వెళ్ళి వస్తానని చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ కలవపోయేసరికి ఆయన పోలీస్ స్టేషన్కి సుమారు 6:30, 6:40 మధ్యలో మాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా మేము వచ్చి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసాము. రెస్క్యూ ఆపరేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ మాకు కారు అయితే బుడమేరు కాలువకి ఒక 100 మీటర్ల ముందే మాకు కారు ఒక చెట్టు పక్కనే కనిపించింది. సో మేము ఆ చుట్టుపక్కలంతా వెతికాము, మనిషి జాడ అయితే ఎక్కడా కనిపించలేదు. డోర్ అయితే తీసే ఉంది, అలాగే కారు యొక్క కీ లేదు. సో కీ కూడా ఆయనే తీసుకుని ఉండొచ్చు. మేము గాలింపు చర్యలు అయితే చేపట్టాము రెవెన్యూ వాళ్ళు సహాయంతో. అలాగే ఆర్డీఓ గారు కూడా వచ్చారు. రాత్రి 12 వరకు కూడా గాలింపు చర్యలు చేసాము. మనిషి ఎక్కడ ఉన్నారన్న తెలియలేదు. ఫోను స్విచ్ ఆఫ్ అయిపోవడంతో మేము మిగిలిన ఆయన్ని కాంటాక్ట్ చేయలేకపోయాము. ఈరోజు మార్నింగ్ తెల్లవారి నుంచి కూడా గాలింపు చర్యలు కంటిన్యూ చేసాము. ఇంకా ఆయన జాడ తెలియలేదు. కొంతసేపట్లో ఆర్డీఓ గారు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తున్నారు. వాళ్ళతో కూడా మేము గాలింపు చర్యలు చేపట్టాం.
రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వానలకు ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. వరదలు ఇప్పుడిప్పుడే తగ్గి అంతా కుదుట పడుతుందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో వాతావరణ శాఖ మరో ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వానలకు ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. వరదలు ఇప్పుడిప్పుడే తగ్గి అంతా కుదుట పడుతుందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో వాతావరణ శాఖ మరో ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. విజయవాడ నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. దీంతో సహాయ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో బురదను తొలగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేస్తోంది. బుడమేరు గండ్లను పూర్తిగా పూడ్చేశారు. ఇప్పటికే 2 గండ్లు పూడ్చివేసిన జలవనరుల శాఖ అధికారులు తాజాగా శనివారం 3వ గండిని పూడ్చివేశారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగిపోయింది. అంతకుముందు మంత్రి నారా లోకేష్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో పనులు సాగాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో సాయంత్రం నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు, శివారు కాలనీలు, రహదారులు జలమయమయ్యాయి. తిరువూరు పట్టణ ప్రధాన రహదారి కాలువను తలపిస్తోంది. తిరువూరు బైపాస్ రోడ్డు కూడలి నుంచి ఫ్యాక్టరీ సెంటర్ వరకు మోకాలి లోతులో ప్రధాన రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికంగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువన తెలంగాణ నుంచి వచ్చి చేరుతున్న వరదతో వాగుల్లో ప్రవాహం పెరిగింది. కట్లేరు, ఎదుళ్ల, విప్ల, పడమటి, గుర్రపు కొండ, అలుగు వాగులు తిరువూరు నియోజకవర్గంలో మరోసారి పరవళ్లు తొక్కుతున్నాయి. తిరువూరు అక్కపాలెం రహదారిలో ఇటీవల కోతకు గురైన చెరువులు, కరకట్టలు, ప్రధాన రహదారి గండ్లు పూడ్చకపోవడంతో కరకట్టలు తెగిపోతాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్య బంగాళాఖాతం మరియు దానికి దగ్గర ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది ఈరోజు మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి అది ప్రస్తుతం నార్త్ వెస్ట్ అండ్ అడ్జాయినింగ్ సెంట్రల్ బే బెంగాల్లో నెలకొని ఉంది. అది క్రమేపీ నార్త్వర్డ్ డైరెక్షన్లో వెళ్తూ నార్త్ వెస్ట్ బే బెంగాల్ అండ్ దాని దగ్గర ఉన్న నార్త్ అడ్జాయినింగ్ గ్యాంజెటిక్ వెస్ట్ బెంగాల్ అండ్ నార్త్ వెస్ట్ అండ్ బంగ్లాదేశ్ కోస్ట్ ఈ తీరం చేరే క్రమంలో 9వ తారీఖుకి అంటే 2 days తర్వాత అది మరింతగా బలపడి వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకి నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు చూస్తే మన కోస్తా జిల్లాల వరకు చూస్తే ఉత్తరాంధ్ర వరకు అయితే పలు ప్రాంతాల్లో మోడరేట్ రైన్స్ విత్ 1-2 చోట్ల హెవీ రైన్స్, అలాగే దక్షిణ కోస్తాలో చూస్తే అక్కడక్కడ మోడరేట్ రైన్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని జిల్లాలకి ఏ జిల్లాలకి అయితే 1-2 చోట్ల హెవీ రైన్స్ ఉన్నవి శ్రీకాకుళం కానీ, పార్తీపురం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ అండ్ కృష్ణ ఈ జిల్లా వరకు చూస్తే 1-2 చోట్ల భారీ వర్షం సూచన ఉంది నెక్స్ట్ 24 hours వరకు. అలాగే నెక్స్ట్ డే 2లో అంటే రేపటి నుంచి చూస్తే ఇది రైన్ఫాల్ యాక్టివిటీ కానీ రైన్ఫాల్ ఇంటెన్సిటీ కానీ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది ఈ కొన్ని జిల్లాలకు అయితే భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాలకు భారీ టు అతి భారీ వర్షాలు, అలాగే నెక్స్ట్ మరికొన్ని జిల్లాలకు అయితే ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్ కూడా ఫోర్కాస్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, ఏలూరు అండ్ ఎన్టీఆర్ ఈ జిల్లాలకు అయితే ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్ వచ్చే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజ్ గేట్లను పడవలు ఢీకొట్టడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు ఆ పడవలు ఎవరివి, ఎందుకు వచ్చాయి, ఎవరైనా కావాలని వదిలేశారా లేక నదీ ప్రవాహానికి కొట్టుకొచ్చాయా, ఇలా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే వాటికి వైఎస్ఆర్సీపీ రంగులు ఉండడం అనుమానాలకు బలం చేకూరుస్తుంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలన్న ఇంజనీరింగ్ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన ఘటనపై అనుమానాలున్నాయంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని నిగ్గు తేల్చాలంటూ ఇరిగేషన్ అధికారులు 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మరంగా విచారణ చేస్తున్నారు. ఈ నెల 1న తెల్లవారుజామున మొత్తం 5 పడవలు బ్యారేజీ గేట్ల వద్దకు వచ్చాయని ఫిర్యాదులో అధికారులు పేర్కొన్నారు. వాటిలో చిన్న పడవ బ్యారేజీ గేటు దాటి వెళ్లిపోయిందని, మరో 4 గేట్ల వద్ద ఉన్నాయన్నారు. వీటిలో 3 భారీ మర పడవలు ఉన్నాయని చెప్పారు. వీటితోనే నదిలో ఇసుకను తోడుతుంటారని తెలియజేశారు. అందులోని 3 పడవలు గేట్లను తగిలి గట్టిగా ఢీకొట్టడంతో 3 కౌంటర్ వెయిట్ దిమ్మలు ధ్వంసమైనట్లు ఫిర్యాదులు వివరించారు. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది, ఆ సమయంలో బ్యారేజీపై విధుల్లో ఎవరున్నారు అనే విషయాలను పోలీసులు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 3 పడవలు గొల్లపూడి, సూరాయపాలెం వ్యక్తులకు చెందినట్లు సమాచారం.
పడవలపై వైఎస్ఆర్సీపీ రంగులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. 3 పడవలు వైఎస్ఆర్సీపీ నేత నందిగాం సురేష్ అనుచరులవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా 3 పడవలు విడివిడిగా గొలుసులతో కడతారు. అయితే ఆ 3ంటిని ఒకే గొలుసుతో కట్టేశారని ఆరోపణలు వస్తున్నాయి. పడవలను ఎవరైనా కావాలని వదిలేశారా లేక నదీ ప్రవాహానికి కొట్టుకొచ్చాయా అనే విషయాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం పడవ యజమానులను గుర్తించి వారి నుంచి సమాచారం రాబట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి బొడమేరు వద్ద యువకుడి ప్రాణాలను ఓ పోలీస్ అధికారి కాపాడారు. ఉధృతంగా ప్రవహిస్తున్న బొడమేరు వరద నుంచి యువకుడిని గన్నవరం సిఐ శివప్రసాద్ రక్షించారు. కేసరపల్లి నుండి కంకిపాడు వెళ్లే రహదారిలో బొడమేరు వరద ఉధృతి పరిశీలించేందుకు సిఐ శివప్రసాద్ వచ్చారు. అదే సమయంలో కంకిపాడు వెళ్లేందుకు బైక్పై యువకుడు వచ్చాడు. బొడమేరు ప్రమాదంగా ఉంది, వెళ్లవద్దని ముందే సిఐ శివప్రసాద్ హెచ్చరించారు. కానీ ఆయన మాట వినకుండా యువకుడు వెళ్తుండగా అతన్ని సిఐ వెంబడించారు. కిలోమీటర్ మేర అతన్ని వెంబడించగా ఒకానొక దశలో బొడమేరు ఉధృతికి యువకుడు నీటిలో చిక్కుకోగా వెంటనే అతన్ని సిఐ రక్షించారు. సిఐ వెంటనే స్పందించడంతో బొడమేరులో కొట్టుకుపోయే ప్రమాదం తప్పింది. అనంతరం ఆ యువకుడు సిఐకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.